వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో అప్లై చేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ యొక్క కామెంట్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే నోటిఫికేషన్ ఆల్రెడీ అప్లై చేసుకుంటారో వాళ్ళు నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఫీజు ఇంకా చేయలేదని మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. మీరు ఫీజు కంప్లీట్ చేస్తే మీ పూర్తి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. 16వ తేదీ వరకు మీరు ఫీజు అయితే చెల్లించుకోవచ్చు. ఇక మీరు ఏం చేయాలంటే ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. బోర్డ్ నేమ్ వచ్చేసి ఎవరైతే 2012 నుంచి 2019 లోపు పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 అని ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే 2020 నుంచి ఉన్నారో వాళ్ళు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 2020 నుంచి 2025 వరకు ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2020 ఆన్వర్డ్స్ మార్క్స్ అని ఉంటాయి. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2020 నుంచి 25 వరకు ఉన్న వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కొందరికి మార్క్స్ వచ్చింటాయి, కొందరికి పాయింట్స్ వచ్చింటాయి. కరెక్ట్గా 2020 పాస్ అయిన వాళ్ళకి పాయింట్స్ వచ్చింటాయి కాబట్టి పాయింట్స్ మీద సెలెక్ట్ చేసుకొని పాయింట్స్ అయితే ఇవ్వండి. 2021 నుంచి 25 వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి మార్క్స్ వచ్చింటాయి, మార్క్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వగానే ఇక్కడ మీకు సెలెక్ట్ ది బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి మెమో నెంబర్ అని ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో మీకు ఈ వీడియోతో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. కొందరికి పాస్వర్డ్ అయితే కనిపించడం లేదని చెప్పారు. పాస్వర్డ్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే రోజు మీకు మెసేజ్ ద్వారా అయితే వచ్చి ఉంటుంది, నార్మల్ మెసేజ్లో వచ్చి ఉంటుంది. చెక్ చేసుకోండి. ఫర్గెట్ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి యూస్ కావడం లేదు. ఫర్గెట్ ఆప్షన్ రాగానే వీడియో చేస్తాను, దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.